గత కొంతకాలంగా సరైన బ్లాక్ బాస్టర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడి సినిమా రూపంలో ఊహించని రేంజ్లో సర్ప్రైజ్ తగిలింది. రవితేజ కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయే సినిమా అనే చెప్పాలి. ఎప్పుడూ ఒకేలాంటి కమర్షియల్ ఇమేజ్ చట్రంలో తిరిగే ఆయన ఈసారి ఆ రూట్ మార్చి చేసిన ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. మాస్ చిత్రాల మోసలో ఎప్పుడో మరుగున పడిపోయాడనుకున్న రవితేజలోని అసలైన పర్ఫార్మెన్స్ ను దర్శకుడు శివనిర్వాణ బయటకు తీశారు. ఈ చిత్రంలో త్రినాథ్ పాత్రను రవితేజ తన నవరసాన ఎక్కించుకుని ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ అభినయం ప్రేక్షకుల గుండెల్ని తాకుతోంది. ఎలాంటి రొటీన్ ఎలివేషన్లు, అనవసరమైన ఫైట్లు, పనికిరాని కామెడీ ట్రాక్లు, మసాలాలు దట్టించకుండా దర్శకుడు కథను చాలా నిజాయితీగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ప్రధాన బలం తండ్రి కూతుళ్ల మధ్య నడిచే అనుబంధమే. ఆ ఎమోషనల్ సీన్లలో థియేటర్లో ఉన్న ఆడియన్స్ కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నారు. ఇక మరోవైపు మల్లెపూల పల్లకి సాంగ్ అయితే థియేటర్లలో మోత మోగిపోతోంది. ఈ పాటకు ప్రేక్షకులు అయ్యప్ప నామస్మరణతో థియేటర్లను హోరెత్తిస్తున్నారు. మల్లెపూల పల్లకి ముందుగానే చెప్పినట్లు డీజే పాటగా ఒక యాక్షన్ సీన్కు పెట్టడం కొసమెరుపు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న రికార్డులు చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా ఈ చిత్రం నిలిచిపోనుందని తెలుస్తోంది. ఇక బుక్ మై షోలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు పేరిట ఉన్న ఆల్ టైమ్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డును బద్దలు కొట్టేసింది. ఆ చిత్రం ఒక్క గంటలో 31.6 వేల టికెట్ సేల్స్ అందుకోగా ఇరుముడి ఏకంగా 32.25 వేల టికెట్ల బుకింగ్తో సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఫస్ట్ డే బుక్ మై షోలో ఏకంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినట్లు మేకర్స్ అఫీషియల్గా పోస్టర్ విడుదల చేసి హ్యూజ్ హైప్ క్రియేట్ చేశారు. చాలా కాలం తర్వాత రవితేజ్ నుంచి తాము కోరుకున్న పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ది బెస్ట్ కంటెంట్ రావడంతో మాసరాజా ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఇరుముడి మేనియానే నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సునామీ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు.